ఒక్క గెలుపు అది కిక్కిచ్చేలా ఉండాలి. ఆ ఒక్క విజయంతో పార్టీకి మళ్లీ జోష్ రావాలి. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టీడీపీ వేస్తున్న లెక్క. ఇందుకోసం ఆ పార్టీ అడుగులేంటి? ఒక ఎమ్మెల్సీ గెలవడం సాధ్యమేనా పార్టీకి? వరంగల్ ఉప ఎన్నిక ఫలితం నుంచి తేరుకోకముందే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి. నామినేషన్ గడువు దగ్గర పడుతుండటంతో పార్టీ అభ్యర్థుల ఎంపిక పోటీపై కసరత్తు మొదలుపెట్టింది. ఒంటరిగా గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బతినటం, ఎన్డీఏ అభ్యర్థి పోటీలో నిలిచిన వరంగల్లో తీవ్ర వ్యతిరేక ఫలితం రావడంతో టీటీడీపీ ఈ ఎన్నికలకు పక్కాగా వెళ్లాలని చూస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తాము బలంగా ఉన్న చోట ఇతర పార్టీలతో అవగాహనతో ముందుకు వెళ్లాలనే ప్లాన్తో ఉంది టీడీపీ. మండల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్క అభ్యర్థి కూడా లేరు. ఉన్నవారిలో కొందరికి కాలపరిమితి తీరిపోతే ఇంకొందరు పార్టీ వదిలిపోయారు. దీంతో మండల్లో టీడీపీ గొంతు వినిపించట్లేదు. ఇప్పుడు వచ్చిన అవకాశంతో ఎలాగైనా మండల్లోకి పార్టీ ఎమ్మెల్సీని పంపాలని చూస్తోంది. దీనికోసం కాంగ్రెస్ తో కలిసి సాగేందుకు సిద్ధమవుతోంది. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల్లో మంచి బలమే ఉంది. అయితే ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెస్ బీజేపీతో పాటు ఇతర పక్షాలతో కలిసి సాగాలనుకుంటోంది. మహబూబ్నగర్ లేదా రంగారెడ్డి జిల్లాల్లో ఒక ఎమ్మెల్సీ దక్కించుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతివ్వాలనుకుంటోంది. ఇలా అవగాహనతో ఎన్నికలకు వెళితే ఒక స్థానం తప్పక వస్తుందని టీడీపీ నేతలు లెక్కలేస్తున్నారట. ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల్లో పార్టీకి ఎంతో కొంత బలం ఉంది. దీంతో కాంగ్రెస్ కు ఇతర జిల్లాల్లో మద్దతిచ్చి రంగారెడ్డి లేదా మహబూబ్నగర్ జిల్లాల్లో పోటీ చేయాలనుకుంటోంది టీడీపీ. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే కొత్తకోట దయాకర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలను నిలపాలని పార్టీ భావిస్తోంది. కొందరు కొత్తకోట పేరు ప్రతిపాదిస్తుండగా మరికొందరు రావుల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారట. అయితే రావుల మాత్రం పోటీకి అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల మద్దతు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయనుంది.